గుంటూరు నగరంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఇన్నర్ రింగ్ రోడ్లోని స్వర్ణ భారత్ నగర్ వద్ద కూటమి నేతలు నిరసనకు దిగారు. వైసీపీ నిరసనలకు కౌంటర్గా రోడ్డెక్కిన కూటమి నాయకులు గుంటూరులో అభివృద్ధిని కావాలనే అడ్డుకుంటోందని వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులను మొదటి నుంచే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. స్వర్ణ భారత్ నగర్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందని, ఎక్కువ మంది బాధితులకు ఇప్పటికే పునరావాసం మరియు నష్టపరిహారం అందించామని తెలిపారు. అయినప్పటికీ రాజకీయ లాభం కోసం వైసీపీ డ్రామాలు చేస్తోందని మండిపడుతున్నారు. ఎవరికి అన్యాయం జరగదని ప్రభుత్వం హామీ ఇస్తుండగా స్వర్ణ భారత్ నగర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ లో స్వర్ణ భారతి నగర్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇదే ప్రాంతంలో వైసీపీ నేతలు నిర్వహించిన నిరసనకు కౌంటర్ గా అయితే ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కూటమి నేతలు ఈ సందర్భంగా అయితే మాట్లాడుతూ గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని వైసీపీ నేతలే కావాలని అడ్డుకుంటున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో స్వర్ణ భారతి నగర్ లో ఇల్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు. మొత్తం 340 మంది బాధితులు 330 మందికి ఇప్పటికే పునరావాసం కల్పించామని, 7 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించామని చెబుతున్నారు. అయినప్పటికీ కొంతమంది బాధితులను రెచ్చగొట్టి వైసీపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని అయితే మండిపడుతున్నారు. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను ఇప్పుడు కొత్త సమస్యగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అయితే అధికార పార్టీ నేతలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సందర్భంలో ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ నేతలు గతంలో నిర్వహించినటువంటి ఆందోళన ఉందో దానికి నిరసనగా ఈ ఆందోళన అయితే కూటమి నేతలు చేపట్టారని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉన్నారో అర్హులైన వారు ఉన్నారో స్వర్ణ భారతి నగర్ లో వారికి ఎవరికి అన్యాయం జరగదని, ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని అయితే కూటమి నేతలు స్పష్టంగా హామీ అయితే ఇస్తున్నారు. ప్రజలే తగిన బుద్ధి వైసీపీకి చెప్తారని కూడా స్పష్టం చేస్తూ వారు తమదైన శైలిలో హెచ్చరికలు చేస్తున్నారు కూటమి నేతలు. పార్వతి.